పాలిటిక్స్కి వచ్చిన తర్వాత చాలామంది నాకు అబ్బా హితబోధలు. ఏమ్మా ఇంత సూటిగా మాట్లాడకూడదు, ఇంత తెలివిగా మాట్లాడకూడదు, ఇంత డేరింగ్గా మాట్లాడకూడదు, ముక్కు సూటిగా మాట్లాడకూడదు. బాబు ఈ ఈ ఇలా ముక్కు సూటిగా మాట్లాడద్దు, రాజకీయంలో అబద్ధాలే చెప్పాలి, తప్పులే చెయ్యాలి, కరప్టెడే చెయ్యాలి, డబ్బులు సంపాదించుకోవాలంటే ఇదే ప్లాట్ఫాము, ఇలాంటి చెత్త మాటలు చెప్పి నీకు పదవి కావాలంటే నువ్వు తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు దండాలు పెట్టి ప్లాస్టిక్ నవ్వులు నవ్వి వాళ్ళ చుట్టూరు తిరిగి అలాంటి చేస్తేనే నీకు ఉంటుంది అని అనేవాళ్ళు చాలామంది సలహాలు నాకు ఇచ్చారు కూడా. నేను వెళ్ళను, నాకు అవసరం లేదంట. అందులో ఎక్కువ ఇచ్చిన ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారు? అందరూ అలాగే, ఆల్మోస్ట్ అందరూ అదే పలికిమాలిన సలహాలు. ఫస్ట్ నాకు మంత్రి పదవి 2 years చేసిన తర్వాత మంత్రి పదవి తీసేస్తాను అన్నప్పుడు కూడా ఈ పిచ్చి కామెంట్స్ చేశారు. అప్పుడు జర్నలిస్టులు అంతా వచ్చి అక్క నీ మంత్రి పదవి తీసేస్తారంట, నువ్వు బర్త్డే ఎందుకు చేసుకుంటావు అక్క, మినిస్టర్ క్వార్టర్స్లో అందరినీ పిలిచాను పార్టీలకు అతీతంగా, అందరూ వచ్చారు. చేసుకున్నందుకే మంత్రి పదవి తీసేస్తాను అంత సీన్ లేదు, అప్పటి నుంచే ఉంటుందిలే వాళ్ళకి ఈక్వెషన్స్ వాళ్ళకు ఉంటాయి. జూనియర్స్ మేమేమో కొత్త వాళ్ళకి ఏదో ప్రయోగం కోసం ఇచ్చారు, ఆ తర్వాత మమ్మల్ని తీసేసి మళ్ళీ పాత వాళ్ళకి ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే అంటారు కదా, మంత్రి పదవి తీసేస్తారా? లేదు, అక్కడ చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదు. అక్కడ మంత్రి పదవి తీసేసినాక ఎవరికి ఏమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. నా టాలెంట్, నా నిజాయితీ, నా యొక్క నాన్ కరప్టెడ్ మెంటాలిటీని ఆయన స్టడీ చేసి నాకు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఇచ్చాడు. అది క్యాబినెట్ ర్యాంక్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎస్సీ కమిటీ చైర్మన్, అది కూడా ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్. ఎవరికి ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారైనా? నా టాలెంట్ చూశాడు. నేను ఆ రోజు మంత్రి పదవి కోసం అన్నాను, సార్ నేను 1 రూపీ కూడా కరెక్టెడ్ కాదు, నేను హాస్టల్ మంత్రి అవ్వడం మీరు ఇచ్చిన నాకు మీరు ఇంత పెద్ద అవకాశం, నా జన్మ ధన్యమైంది సార్. నేను కరప్టెడ్ కాదు. నా ఫ్యామిలీలో నేను డబ్బులు మా నాన్న ఇలా కుప్పలు వేసుకొని కూర్చునేవాడు, నేను నా పక్కనే కూర్చునేదాన్ని డ్రైవింగ్లో, నాన్నతో పాటు పక్కన నేనే, మమ్మీ కాదు నేనే. అది నాకు ఊహ తెలిసి 6-7 years నుంచే నేను ఆ డబ్బుల నుంచి పుట్టిందాన్ని. నేను ఎక్కని కారు లేదు, నేను చూడని ప్లేసు లేదు, నేను వేసుకొని బంగారం లేదు. నేను ప్రతి పండగకి పట్టుబట్టలు వేసుకున్నాను. మా నాన్నగారు అదే కబాడు కూడా వెళ్తే అందరూ నా గురించి చెప్తారు, పుష్పలీల అంటే ఏంటి అని. అంటే నేను సంథింగ్ అలా ఒక సినిమాలో హీరోయిన్గా ఎలాగంటే జడ కుచ్చులు వేసుకొని, చెంపస్వరాలు పెట్టుకొని, కమ్మల బుట్టాలు పెట్టుకొని, చేతికి ఉంగరం పెట్టుకొని స్కూల్కి వెళ్తే టీచర్ అడిగేది, ఏమే నువ్వు మీ నాన్న అంత కరుడిపోతే నువ్వేంటి ఆ బంగారం వేసుకొని వస్తావు స్కూల్కి అంటే, ఎందుకు వేసుకోకూడదు మేడం, మా నాన్న బిజినెస్ మ్యాన్, నేను ఇచ్చుకుంటా. అవును నువ్వు కార్లో వస్తావు ఎందుకే అని అడిగింది. బ్రాహ్మణ్ టీచర్ ఉంది, ప్రభావతి టీచర్ అని, ఇదే సెయింట్ జాన్స్లో చదివాను నేను, వెస్ట్ మారట్పల్లి స్కూల్లో చదివితే. ఆవిడ అనింది అనమాట. అంటే నేను అన్నాను, అవును మేడం మాకు కార్లు ఉన్నాయి, నేను ఎప్పుడైనా మిస్ అయిపోతే రిక్షా ఉంటుంది, మళ్ళీ మా బాబాయ్లే నన్ను కార్లో డ్రాప్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళంతా చూసి నన్ను అడిగారు అలా. అంటే ఒక రకంగా అంతమంది పిల్లలు ఉన్నా సరే మా నాన్న మల్టీ టాలెంటెడ్ వల్ల ఆయన ఒక చదువు 10th ఫెయిల్ నాలాగా ఆ రోజు కూడా, ఆయన కూడా. కానీ ఇంత టాలెంటెడ్ అంటే మా నాన్న అంత టాలెంటెడ్. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ కాదు ఆయనకి, తెలియదు ఏం లేదు. నువ్వు ఇంజనీర్ ఉన్నావు కదా, నువ్వు ఇంజనీర్ అయినా సరే ఇది అవుతుందంటే సార్ ఇది కానే కాదు సార్ అంటాడు, నువ్వు జరిగిపో అంటాడు, ఆయన చేసేస్తాడు. అది ఒక 100 గజాల ఇల్లు తనున్న రెంట్ల ఇల్లు అంటే కట్టుబట్టలతో వచ్చి మా అక్కతో, అదే మొత్తం ఆ దొడ్డి అంటారు తెలంగాణలో, 4 ఫ్యామిలీస్ ఉంటాయి, కామన్ బాత్రూమ్ కామన్, అలాంటి దాన్ని ఆయన మళ్ళీ కొనుక్కొని అందులోనే 100 గజాల దాంట్లో ఇల్లు కట్టుకొని, ఫస్ట్ బిల్డింగ్ మనది. మన బిల్డింగ్ పైన చూస్తే ట్యాంక్ బండ్ కనిపించేది. నాన్నగారిది మొత్తం ఇక్కడైనా లేకుంటే వేరే ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో? అది నేను సినిమా తీయాలనుకుంటున్నాను, అందుకే చాలా మందికి డౌట్ ఉంది ఇందులో. అందుకే మా నాన్నగారు యాక్చువల్గా ఏంటంటే మాది నిజామాబాదు, మా తాతగారిది ఎడపల్లి. మా తాతగారు కూడా చాలా హీరో. మా తాత ఎట్లా హీరో, మా నాన్నగారు కూడా అంతే హీరో. ఎట్లా హీరో అంటే వెట్టి చాకిరీలో వ్యవస్థలో మా తాతగారు కి అవి ఇచ్చారంట, ఎడ్లు కొట్టుకొని రావడానికి ఆ రోజులలో ఇస్తే, ఈయన ఏం చేశాడు, ఆటల్లో పడేసి వీటిని వదిలేస్తే అది పక్క పొలంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ దొర చెన్నకొల్ల పెట్టుకొని, ఒరేయ్ నువ్వు పక్కనున్న పొలంలోకి అంతా వెళ్ళిపోయి వాళ్ళంతా చేశారు, నువ్వు ఎట్లా చేసేవారా, వాడిని పట్టుకురంటారా అని చెప్పి పట్టుకొని రమ్మంటే ఈయనను పట్టుకొని వెళ్ళారంట. అప్పటికి ఆయనకి 16 అంటే 15-16 years ఏజ్ అంట ఆయనది. పట్టుకొని వస్తే ఆ చిన్నకాలు తీసుకొని ఒకటి కొట్టాడంట. కొట్టంగానే మావాడు ఆజానబావుడు ఎస్వి రంగారావులాగానే మా తాతగారు, అంత హైటు అంత పర్సనాలిటీ మా తాత. సో అది ఇలా పట్టంగానే పట్టుకున్నాడంట చిన్నకోల. నన్ను ఎందుకు కొడతావురా మీ అమ్మ అనేసి అన్నాడంట. అని అది గుంజుకొని ఇట్లా కొట్టి పరిగెత్తుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడంట పరిగెత్తుకొని. ఇట్లా వాడు నన్ను కొడుతుంటే నేను ఇట్లా తిట్టేసి వచ్చాను అమ్మ అనగానే ఆ ముసలామె అప్పటికప్పుడు చీర కొంగుల నుంచి చిల్లర తీసేసి కాయిన్స్ ఇచ్చేసి, బిడ్డ నిన్ను పొలాలు ఎంబడబడ్డారు, నీ వెనకాల వచ్చి చంపేస్తాను నువ్వు పారిపోరా అనగానే ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇదే సికింద్రాబాద్ రాణిగంజ్లో వచ్చి ఒక ఐరన్ షాప్ దగ్గర వచ్చి పడుకున్నాడు అంటే నైట్ మా తాత.
అక్కడ ఆర్ఎన్ డిపో అతను ఇప్పటికీ ఉంది అది. ఆ డిపో షాపు మార్వాడిది. వాళ్ళు ఆ షాప్ వాళ్ళు మా నాన్నని పిలుచుకోవడం, లోపలికి మా తాతగారిని పిలుచుకోవడం, మా తాతగారికి షెల్టర్ ఇవ్వడము, అట్లనే పనిచేస్తూ ఒక ఎడ్ల బండి కొనుక్కోవడము. తర్వాత మా నాన్నగారు 10th క్లాస్లో మా నాన్నకు పెళ్లి చేసినాక ఆయనకు అసలు పిల్లని ఎవరు ఇవ్వనున్నారట, ఆయనతో పెద్ద స్టోరీ. సో ఇవన్నీ స్టోరీలన్నీ చూసిన తర్వాత నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి చాలా లైక్ చేసేవాడే కాకుండా నేను బ్లాక్ బ్యూటీని అని ఆ రోజుల్లో మా ఫ్యామిలీస్లోనే ఇప్పటికి కూడా పిల్లని చూడడానికి వెళ్తే నల్లగున్నా చామన ఛాయ ఉన్నా పర్వాలేదురా పుష్పలాగా ఉండాలంటారు. స్టిల్ ఇప్పుడు కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే దేవుడు ఏదో ఫీచర్స్ మన పూర్వజన సుకృతమో మన పేరెంట్స్తో ఏవో ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి చూడ్డానికి చక్కగా అనిపిస్తాము అనే లెవెల్లో. కలర్ కాదు, కల్మషం లేని మనసు అది ఇంతకుముందు ప్రదీప్ గారు అన్నారు, యాక్టర్ గారు ఏమన్నారు, మాకు కల్మషం లేదు కాబట్టి మేము ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇలాగే ఉంటాం. రియల్గా నాకు నువ్వు 100 కోట్లు ఇస్తానమ్మా, నువ్వు ఈ అబద్ధం చెప్పు, లేకపోతే ఈ డబ్బులన్నీ తీసుకొని నువ్వు ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోనంటే నా వల్ల కాదు బాబు. ఆ 100 కోట్లు కాదు, అసలు ₹1 కోటి కాదు కదా, డబ్బు ఇచ్చి నన్ను లెక్క పెట్టమంటే పక్కడికి ఇచ్చారు బాబు నువ్వు ఏమైనా లెక్క పెట్టరా అంటే అందులో దొబ్బేసినా సరే ఆ ఫోన్లే పెట్టేసి అంటాను తప్ప నేను చేతిలో తీసుకొని పెట్టుకోను. అంటే ఏంటి, నాకు డబ్బు మీద యావలేదు ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బు సంపాదించడానికి నానా గడ్డి తినాలి, ఇంకోటి మోసం చేయాలి, వాడికి ఇబ్బంది పెట్టాలి అంటే మా పేరెంట్స్